హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన అప్డేట్స్ వచ్చేసి ఫస్ట్ కంపెనీ వచ్చేసి వోల్వో. ఈ వోల్వోలో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనేది పోస్ట్ చేశారు. ఈ రోల్లో మనకి మెయిన్గా కావాల్సిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఆర్ జావా అండ్ క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉంటే మంచిది. వీళ్ళైతే డివాప్స్ టూల్స్ మెయిన్గా ఫోకస్ చేసి ఈ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. మీ రెజ్యూమ్లో ఎజ్యూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ డివాప్స్ సంబంధించిన టూల్స్ అన్సిబుల్ ఆర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్ పైప్లైన్స్ ఇలాంటి కీవర్డ్స్ అయితే ఖచ్చితంగా కనబడేటట్టు అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ప్రొపెల్. ఈ ప్రొపెల్ వచ్చేసి ఫ్రెషర్స్ 2025 సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అనమాట. ఇదేంటంటే జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ క్లియర్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. మనకి ఇక్కడ టెస్ట్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ టెస్ట్. అంత కష్టంగా ఉండదు, బేసిక్సే ఉంటాయి. అండ్ అలాగే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది చెన్నై ఆఫీస్లో. అండ్ వీళ్ళైతే 6 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈ రోల్కి కావాల్సింది వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ నుంచి ఏదో ఒకటి జావా, C++ ఇలా అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్స్ మీద కొంచెం గ్రిప్ ఉంటే మంచిది. అండ్ అలాగే మనకి సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ లైక్ ఓడబ్ల్యూఎస్ వల్నరబిలిటీస్ కనిపెట్టడం, బర్ప్ సూట్ ఇలాంటి టూల్స్ మీద కొంచెం అవేర్నెస్ ఉంటే బెస్ట్, మీకే ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి క్యాప్జెమినీలో మనకి పైథాన్ డెవలపర్ మీద రోల్ అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. ఈ పైథాన్ డెవలపర్లో మనకి మెయిన్గా పైథాన్, ఊప్స్ అండ్ సమ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చి ఉంటే కొంచెం మనకే బెనిఫిట్. మ్యాక్సిమం మన రెజ్యూమ్లో మొత్తం పైథాన్కి సంబంధించిన కీవర్డ్స్ అండ్ పైథాన్ సంబంధించిన టెక్నాలజీస్ లైక్ డేటా అనలిస్ట్లో మనం యూస్ చేస్తాం కదా, ప్యాండాస్ ఇట్లాంటివి, ఇవన్నీ మన రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చేసి ఎవర్ స్టెక్. ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అండ్ 5 openings ఉన్నాయి. దీంట్లో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, రియాక్ట్ జేఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ మీద అండ్ సమ్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్ కూడా యూజ్ చేసి నోడ్ జేఎస్. మెయిన్గా అయితే మన రెజ్యూమ్లో అయితే మెయిన్ స్టాక్ డెవలప్మెంట్ అయినా కనబడాలి, లేదంటే స్ప్రింగ్ బూట్ డెవలప్మెంట్ అయినా కనబడాలి. వీళ్ళు ఇక్కడ ఫోకస్ చేసింది HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్, MySQL. వీటిల్లో మీరు పర్ఫెక్ట్గా జావా స్క్రిప్ట్, HTML, CSS ఉంటే సరిపోతుంది. ఆర్ఎల్స్ ఇంకా పైథాన్, MySQL వచ్చి ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ మనకి. వీళ్ళు రియాక్ట్ జేఎస్ మీద ప్రాజెక్ట్ అయితే చెక్ చేస్తారు. అండ్ మనకి నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్, వీ జేఎస్ ఉంటే ఇంకా బెనిఫిట్. జావాకి సంబంధించిన అడ్వాన్స్ ఫ్రేమ్వర్క్స్ లైక్ స్ప్రింగ్ బూట్, ఈ కీవర్డ్స్ కూడా మన రెజ్యూమ్లో కనబడేటట్టు అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి బ్రేవ్ టెక్నాలజీస్ అనమాట. ఈ బ్రేవ్ టెక్నాలజీస్లో మనకి పైథాన్ అండ్ SQL మీద అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే పోస్ట్ చేశారు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 2 ఉన్నాయి. మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పైథాన్ మీద మంచి గ్రిప్ విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే ఉండాలి. అండ్ మనకి మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే ఊప్స్ కాన్సెప్ట్స్ మీద బేసిక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ రోల్కి. అండ్ SQL మీద క్వరీస్ అండ్ విండో ఫంక్షన్స్, ఇలా SQL కొంచెం అడ్వాన్స్గానే వచ్చి ఉండాలి ఈ రోల్కి. వీళ్ళైతే ఇంకా పైథాన్ సర్టిఫికేషన్ కూడా ఉంటే మీకు ప్రియారిటీ ఎక్కువ ఇస్తారనమాట షార్ట్ లిస్ట్ చేయడానికి. అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. 2023-2024 పాస్అవుట్స్కి అనమాట ఈ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ మీషోలో వచ్చేసి ఆపరేషన్ అసోసియేట్ లైక్ మేనేజ్మెంట్ రోల్ అనమాట ఇది. దీనిలో జస్ట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసేది అండ్ మిగతా మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. ఈ జాబ్ లింక్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో అయితే నేను పెట్టాను, ఒకసారి చెక్ చేసి అన్నీ అప్లై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జాబ్ అప్డేట్స్ వచ్చేసి ఫస్ట్ కంపెనీ వచ్చేసి వోల్వో. ఈ వోల్వోలో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనేది పోస్ట్ చేశారు. ఈ రోల్లో మనకి మెయిన్గా కావాల్సిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఆర్ జావా అండ్ క్లౌడ్ మీద నాలెడ్జ్ ఉంటే మంచిది. వీళ్ళైతే డివాప్స్ టూల్స్ మెయిన్గా ఫోకస్ చేసి ఈ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. మీ రెజ్యూమ్లో ఎజ్యూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ డివాప్స్ సంబంధించిన టూల్స్ అన్సిబుల్ ఆర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్ పైప్లైన్స్ ఇలాంటి కీవర్డ్స్ అయితే ఖచ్చితంగా కనబడేటట్టు అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ప్రొపెల్. ఈ ప్రొపెల్ వచ్చేసి ఫ్రెషర్స్ 2025 సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అనమాట.
ఇదేంటంటే జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ క్లియర్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. మనకి ఇక్కడ టెస్ట్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ టెస్ట్. అంత కష్టంగా ఉండదు, బేసిక్సే ఉంటాయి. అండ్ అలాగే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది చెన్నై ఆఫీస్లో. అండ్ వీళ్ళైతే 6 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈ రోల్కి కావాల్సింది వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంటి ఏదో ఒకటి జావా, C++ ఇలా. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్స్ మీద కొంచెం గ్రిప్ ఉంటే మంచిది. అండ్ అలాగే మనకి సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ లైక్ ఓడబ్ల్యూఎస్ వల్నరబిలిటీస్ కనిపెట్టడం, బర్ప్ సూట్ ఇలాంటి టూల్స్ మీద కొంచెం అవేర్నెస్ ఉంటే బెస్ట్, మీకే ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి క్యాప్జెమినీలో మనకి పైథాన్ డెవలపర్ మీద రోల్ అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. ఈ పైథాన్ డెవలపర్లో మనకి మెయిన్గా పైథాన్, ఊప్స్ అండ్ సమ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చి ఉంటే కొంచెం మనకే బెనిఫిట్. మ్యాక్సిమం మన రెజ్యూమ్లో మొత్తం పైథాన్కి సంబంధించిన కీవర్డ్స్ అండ్ పైథాన్ సంబంధించిన టెక్నాలజీస్ లైక్ డేటా అనలిస్ట్లో మనం యూస్ చేస్తాం కదా, ప్యాండాస్ ఇట్లాంటివి, ఇవన్నీ మన రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి లోపెక్స్ ఎక్స్పీరియన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్. ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ అనమాట. ఇది కూడా నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చేసి ఎవర్ స్టెక్. ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అండ్ 5 openings ఉన్నాయి. దీంట్లో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, రియాక్ట్ జేఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ మీద, అండ్ సమ్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్ కూడా యూస్ చేసి నోడ్ జేఎస్. మెయిన్గా అయితే మన రెజ్యూమ్లో అయితే మెయిన్ స్టాక్ డెవలప్మెంట్ అయినా కనబడాలి, లేదంటే స్ప్రింగ్ బూట్ డెవలప్మెంట్ అయినా కనబడాలి. వీళ్ళు ఇక్కడ ఫోకస్ చేసింది HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్, MySQL. వీటిల్లో మీరు పర్ఫెక్ట్గా జావా స్క్రిప్ట్, HTML, CSS ఉంటే సరిపోతుంది. ఆర్ఎల్స్ ఇంకా పైథాన్, MySQL వచ్చి ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ మనకి. వీళ్ళు రియాక్ట్ జేఎస్ మీద ప్రాజెక్ట్ అయితే చెక్ చేస్తారు. అండ్ మనకి నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్, జేఎస్ ఉంటే ఇంకా బెనిఫిట్. జావాకి సంబంధించిన అడ్వాన్స్ ఫ్రేమ్వర్క్స్ లైక్ స్ప్రింగ్ బూట్, ఈ కీవర్డ్స్ కూడా మన రెజ్యూమ్లో కనబడేటట్టయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి బ్రేవ్ టెక్నాలజీస్ అనమాట. ఈ బ్రేవ్ టెక్నాలజీస్లో మనకి పైథాన్ అండ్ SQL మీద అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే పోస్ట్ చేశారు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 2 ఉన్నాయి. మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పైథాన్ మీద మంచి గ్రిప్ విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే ఉండాలి. అండ్ మనకి మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అలాగే ఊప్స్ కాన్సెప్ట్స్ మీద బేసిక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ రోల్కి. అండ్ SQL మీద క్వరీస్ అండ్ విండో ఫంక్షన్స్, ఇలా SQL కొంచెం అడ్వాన్స్గానే వచ్చి ఉండాలి ఈ రోల్కి. వీళ్ళైతే ఇంకా పైథాన్ సర్టిఫికేషన్ కూడా ఉంటే మీకు ప్రియారిటీ ఎక్కువ ఇస్తారనమాట షార్ట్ లిస్ట్ చేయడానికి. అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. 2023-2024 పాస్ అవుట్స్కి అనమాట ఈ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ మీషోలో వచ్చేసి ఆపరేషన్ అసోసియేట్ లైక్ మేనేజ్మెంట్ రోల్ అనమాట ఇది. దీనిలో జస్ట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసేది అండ్ మిగతా మేనేజ్మెంట్తో కమ్యూనికేట్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట. ఈ జాబ్ లింక్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో అయితే నేను పెట్టాను, ఒకసారి చెక్ చేసి అన్నీ అప్లై చేయండి.